నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో పాలకవర్గ మరియు అధికారుల ప్రతిజ్ఞ. 99 రోజుల పాటు 10 అంశాలపై జరిగే కార్యాచరణ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వివరించడం జరిగిందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేసి ఉమ్మడి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేయగా ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ షబీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ సాంగ్వాన్లు ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయా శాఖలు అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు పెద్దలు, ఈ యొక్క మీటింగ్కు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ సార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మా ఎమ్మెల్యే సోదరుడు భూపతి రెడ్డి గారు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, మరి మున్సిపల్ చైర్పర్సన్స్, మేయరు నిజామాబాద్, ఇతర అందరు అధికారులు కూడా, హెచ్ఓడిస్ అందరూ కూడా 2 జిల్లాల అధికారులతో మరి 99 రోజులు చేయాల్సినటువంటి 10 అంశాల మీద, శాఖల వారీగా 10 అంశాల మీద డిస్కస్ చేసి దిశానిర్దేశం వారికి చేయడం జరిగింది. కాబట్టి రాబోయే ఈ 99 రోజులలో ఈ 10 అంశాల మీద గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా కృషి చేసి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన్ని పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఆయా శాఖల వారీగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అలైవ్ సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి అవన్నీ తప్పనిసరిగా కేవలం హౌసింగ్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నాయి. దయచేసి అది అన్ని బుక్ చేయండి. ఇప్పుడు మనం పంచాయతీ ఎలక్షన్ పెట్టుకున్నాం. మన స్టేట్లో 3,500 కోట్లు వచ్చినాయి. మన డిస్ట్రిక్ట్ కూడా 90 crores వచ్చినాయి. ఇట్లా ఇదంతా ఏది ఫండ్స్ బయటకు సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. ప్రణాళిక 99 days తో ఇవాళ ఫస్ట్ డే శ్రీమతి సీతక్క మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రారంభం చేసినారు. మరి ఇలా ఈ 99 daysలో ఈ కార్యక్రమంలో మేజర్ 40% మీ షేరే ఉన్నది, మీ మంత్రికే ఉంది. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, లేకపోతే పంచాయతీరాజ్, అంగన్వాడీ, స్కూల్స్, డ్రైనేజ్, బాత్రూమ్స్ అవన్నీ దాదాపు ప్రగతి ప్రణాళిక అమల్లో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో కూడిన అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ నగర మేయర్ కె. ఉమారాణి, నోడా చైర్మన్ కేశవేను, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై, డిఎఫ్ఓలు వికాస్ మీనా, నిఖిత, ఏసీపీ చైతన్యరెడ్డి, ఉమ్మడి జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 దివ్యాంగులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా ల్యాప్టాప్లు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలో నిత్యం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ లహరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ లహరి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించి ప్రజలకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో గల్లీ గల్లీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
పట్టణ సుందరీకరణ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పూర్తి సమస్యల సాధన కోసమే సిబ్బంది అహర్నిశలు పనిచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో జరిగిన వివాహ వేడుకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన సీనియర్ టీఆర్ఎస్ నాయకుల వివాహ వేడుకల్లో హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే వేల్పూర్ మండలం బాల్కొండ, మోర్తాడ్లలో సైతం శుభకార్యాలకు హాజరయ్యారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో కత్తుల మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని విశిష్ట పూజలు చేశారు. అనంతరం వేద పురోహితులు ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. ప్రసాద్ రెడ్డి వెంట బాల్కొండ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల విఆర్ కాంప్లెక్స్ సెల్లార్లో గుర్తు తెలియని మృతదేహం లభించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, మృతుడికి సుమారు 35 సంవత్సరాల వరకు వయసు ఉంటుందని, మృతుని ఆచూకీ ఇంకా తెలియలేదని, చనిపోయి సుమారు వారం రోజులవుతుందని పేర్కొన్నారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి వయసు అందాజ 30 నుంచి 35 సంవత్సరాల గల వ్యక్తి సెల్లార్ నందు పడి చనిపోయి ఉన్నారు. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైనా తప్పిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించడం. భారతీయ జనతా పార్టీ మరింత బలంగా తయారవుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమాన్ని నగర శివార్లోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేశారు. గెలుపు గర్వంతో కాకుండా ప్రజాసేవకే అంకితమవ్వాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమాన్ని నగర శివార్లోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల హాజరై మాట్లాడారు. మౌత్లో వాళ్ళు ప్రచారం అనేది చాలా పెద్దపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకసారి నచ్చితే పర్వాలేదు బిడ్డ అంటే వాళ్ళ డోకామినేట్ ఆస్కారం లేదు. ఒక్కసారి గెలవడం చాలా తేలిక, కానీ రెండోసారి గెలవడం చాలా కష్టం. ఆ తదుపరి గెలవడం మళ్ళీ తేలిక ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి గెలిచిన వాళ్ళు ఎక్కువసారి గెలిచేటువంటి వాళ్ళుగా తప్పకుండా ఉండాలి. ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్, పట్టణ పద్మశాలి సంఘం కార్యదర్శి కొక్కుల రమాకాంత్ ద్వాదశ దినకర్మలో పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల ఆయన స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ఆర్మూర్ పట్టణానికి చెందిన చేయుత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మధుశేఖర్, డాక్టర్ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు భూపత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ గంట సదానందం, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్లు రమాకాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్గా, పట్టణ పద్మశాలి సంఘ కార్యదర్శిగా అనేక రకాలుగా సేవలు అందించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డులో స్థానిక కౌన్సిలర్ తిరుమల సుమన్ ఆధ్వర్యంలో కాలనీలో శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో కార్మికులు కాలనీలో మురికి కాలువలు శుభ్రం చేశారు. కాలనీలో కరెంటు పాత స్తంభాలను తొలగించి నూతన సిమెంట్ స్తంభాలు వేయించాలని కాలనీవాసులు అధికారులకు తెలిపారు. నూతన కౌన్సిలర్ 20 రోజుల్లోనే కాలనీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వేదికగా సుస్థిర భారతం 2047 కోసం పరిశోధన మరియు డీప్ టెక్నాలజీపై జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి 10 మంది అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రీసెర్చ్,
డీప్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇన్నోవేషన్, స్టార్టప్ సంస్కృతి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటూ ఆధునిక పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి, వాటి సామాజిక ప్రయోజనాలపై దృష్టి సారించారు. విద్యా సంస్థలు పరిశోధన ఆధారిత విద్యను ప్రోత్సహించడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, సమాజ సంక్షేమం సాధించడంలో విద్యా సంస్థల పాత్ర కీలకమని వక్తలు పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంలోని 6వ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చైర్పర్సన్ బొద్రి నాగమణి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 99 రోజుల్లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ, ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్ నివారణ కార్యక్రమం, రైతులు వ్యవసాయంపై అవగాహన, సమస్యలపై పరిష్కారం మరియు విద్య, యువతకు క్రీడలు, మహిళా సంఘాల ప్రోత్సాహం మరియు మహిళల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం, పర్యావరణ రక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో వివిధ వార్డుల్లో ఈరోజు నుండి ప్రత్యేక పారిశుద్ధ్యంలో భాగంగా మురికి కాలువలు శుభ్రం చేయడం జరిగింది. అలాగే బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ లతా నర్సయ్య, కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్లు కుశలత అనంతరావు, శ్రీజ నాగేంద్రబాబు, సందీప్, రవి, సంఖ్యానాయక్, బొద్రి లావణ్య నర్సయ్య, అనుపమ ప్రసాద్, బాలలక్ష్మి భగత్, మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మరియు ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు, పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 6/3/2026 నుండి 12/6/2026 వరకు వివిధ కార్యక్రమాలు చేయుటకు ఆదేశించినారు. ఈ యొక్క 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 ప్రధాన అంశాలతో ప్రతిపాదించబడినవి. అవి పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ పరిష్కరించుట, ఆరోగ్యము సురక్షితంగా చేసుకోండి, సంక్షేమం, పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్కు దూరంగా ఉండడం, రైతుల వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళలు, పర్యావరణం. మున్సిపల్ డిపార్ట్మెంట్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కరెంటు సమస్యలు ఏమైనా ఉంటే, హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు ఏమైనా ల్యాండ్ సమస్యలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే, ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ మీకు వాటర్ సమస్యలు ఉంటే, ప్రతి డిపార్ట్మెంట్ మీ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి మీరు కూడా అందరూ సహకరించాలా. సహకరించి ఈ 99 రోజుల ప్రణాళికను మనం అందరం సక్సెస్ చేసుకుందాం. ఇంతకుముందు మాట్లాడినట్టు మా అందరి తోటి కౌన్సిలర్లు ఏదైతే క్యాన్సర్ గురించి కానీ మిగతా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే వస్తువుల పైన చెప్పినట్టు మీరు వాటికి దూరంగా ఉండి మంచి చేకూర్చే వస్తువులు. ఎర్గట్ల మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ మరియు పరీక్ష అట్టల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా లింబాద్రి గౌడ్ అడ్వకేట్ వ్యవహరించారు. ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీహరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షా సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకూడదని, తమతోని ఏది సాధ్యం కాదని ఆందోళన చెందవద్దన్నారు. విద్యార్థులు ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా చదివితే
తాము అనుకున్నది సాధించవచ్చన్నారు. విద్యార్థులు ముందుగానే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షుడు రాస ఆనంద్, సభ్యులు మారుతి, వినాయక్, రాకేష్, అధ్యాపకురాళ్ళు, సిబ్బంది తదితరులున్నారు. వజ్రాలను సానబెట్టేందుకే వెలిసింది స్ఫూర్తి సేవా సొసైటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, 10వ తరగతి పరీక్షలు అనేసరికి ప్రతి ఒక్కరూ చెప్తుంటారు, అరే 10th ఎగ్జామ్స్ బెటా, 10th ఎగ్జామ్స్ అనేసరికి ఎక్కడ లేని భయం మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ భయాన్ని పారద్రోలేందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్, ప్రాసెస్ని ఇష్టపడండి. చాలాసార్లు సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు, కష్టపడి కాదు ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివినప్పుడు మనకి టెన్షన్ అనేది ఉండదు. చాలాసార్లు మన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కుచించుకుపోవడం అండ్ డల్గా ఫీల్ అవ్వడం, లోగా ఫీల్ అవ్వడం, నర్వస్గా ఫీల్ అవ్వడం చేసినప్పుడు మనం చదివినవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉండాలి. టెన్షన్ ఈజ్ ద ఫస్ట్ వే టు ఫెయిల్యూర్, కాన్ఫిడెన్స్ ఈజ్ ద బెస్ట్ వే టు సక్సెస్. మీరు జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనలో మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా కిసాన్ నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ సహకారంతో ఆధునీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ పిల్లలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్ రవి, మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ రామరాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు మెంబర్లు సమత, హమీద్ మరియు అంగన్వాడీ టీచర్ గాయత్రి, సుగుణాకర్, పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ, ఎస్బీఐ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తెలంగాణలోని అంగన్వాడీ చిన్నారుల కోసం ఈ ముందడుగు వేసింది. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారా వారి విద్యాభ్యాసం మెరుగుపడుతుందని, అందుకే వాటర్ బాటిల్స్ నుండి ప్లేట్ల వరకు ప్రతి వస్తువును నాణ్యతతో అందిస్తున్నాం మరియు కోతులు రాకుండా గ్రిల్స్ని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కేంద్ర పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్కకు అధికారులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అధికారిక పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి చేరుకున్న పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు టీఎన్జీఓస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువతో సన్మానించి బొకే అందజేసి సాదరంగా ఆహ్వానించి ఇటీవల ఉద్యోగుల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఉద్యోగుల వ్యక్తిగత చందాతో పాటు ప్రభుత్వం చందా కలిపి పటిష్టంగా ఏర్పాటు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదానికి కృషి చేసిన మంత్రి టీఎన్జీఓ నిజామాబాద్ జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ఉద్యోగుల సమస్యలపైన చర్చించి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు టీఎన్జీఓ నిజామాబాద్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సీతక్కను కలిసిన వారిలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సునీత, జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకిర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, టీఎన్జీఓ ముఖ్య సలహాదారులు వరమాల సుధాకర్, అంగన్వాడీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో పాలకవర్గ మరియు అధికారుల ప్రతిజ్ఞ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.